పిల్లలు అందరూ వచ్చేసారా? ఏరా ఈవేళ రాణి రాలేదేమి? ఆహా, సరే, నేను ఈరోజు చెప్పే కథ మీరు వింటారు కనుక రాణి రాలేదు కాబట్టి రేపు రాణికి చెప్పండి, మర్చిపోకండి. ఈవేళ చెప్పే కథ ఏంటో తెలుసా? వినండి, విన్నాక దీని సారాంశం కూడా మీకు తెలుస్తుంది. అదనమాట. ఓకేనా? అందరూ శ్రద్ధగా కూర్చున్నారా? గొడవ పెట్టకుండా కూర్చోండి. రే, నువ్వేంట్రా తలగొక్కుంటావు? కూర్చో, శ్రద్ధగా వినాలి. మరి మీ గురించి నేను ఎక్కడి నుంచో వచ్చి మీకు కథ చెప్తున్నానా? శ్రద్ధగా వినాలన్నమాట. అయితే ఇప్పుడు ఒక ఊళ్ళో పేరాస అంటే పిసినారి అంటుంటారు చూసారా? ఎక్కువ ఆశ కలిగిన వాడు అనమాట. మామూలుగా చూడు, ఒరే దూరా, ఇంత ఇదేట్రా నీకు, ఇంత ఆశేట్రా అంటుంటాం పిల్లల్ని. ఎందుచేత మనకు తెచ్చుకున్న ఆ చాక్లెట్లు ఇంత కూడా మనకు పెట్టడం, మొత్తం అంతా ఆడే తినేస్తాడు. అంత ఆశ అనమాట వాడికి. అలాంటి ఒక ఆశ కలిగిన వాడు, బాగా దురాశ కలిగిన ఒకడు ఉన్నాడు. వాడి పేరు పేరయ్య. ఆ పేరయ్యకి బాగా దురాశ అనమాట. వాడు ఏం చేశాడు? కొంచెం పేదోడేలే, మామూలుగా పెద్ద డబ్బులు ఉన్నవాడు కాదు. అందుగురించి నాకు ఆశ ఎక్కువ. వాడు ఏం చేశాడు? ఒక బాతును కొనుక్కు తెచ్చుకున్నాడు. తెచ్చి ఒక చిన్న బాతు పిల్లని తెచ్చి బాగా దానికి మేతది వేసి బాగా పెంచాడు. అది పెద్దదయ్యింది. పెద్దదయ్యి గుడ్డులు పెట్టడం మొదలుపెట్టింది. బాతు గుడ్డు పెడుతుంది కదా, మన కోడి గుడ్డు పెడుతుంది, బాతు కూడా అలాగే గుడ్డు పెడుతుంది. మన కోడి కన్నా బాతు కొంచెం పెద్ద గుడ్డు పెడుతుంది. అంటే అది బాతు ఎప్పుడు కూడా గుజ్జుగా మీరు చూసే ఉంటారు బాతుల్ని. చెరువుల్లో నదిని బాగా ఈదుకుంటూ బెక్ 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 అని తిరుగుతూ ఉంటాయి చూసారా? అదనమాట. ఎలా అంటాయి బాతులు? ఎలా అంటాయి చెప్పండి? అది బెక్ 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 అంటుంటాయి అనమాట. అది ఆ బాతు గుడ్డు కొంచెం పెద్దదిగా ఉంటుంది. అయితే బాగా ఆ బాతు పెరిగి పెద్దదయ్యి ఒక గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు పెడితే ఈ పేరే వచ్చి ఆ గుడ్డును చూశాడు. ఆ గుడ్డు చూడగా ఇది బంగారం గుడ్డు. ఆశ్చర్యపోయాడు, ఎంత ఆనందపడిపోయాడు. అబ్బా, బంగారం గుడ్డు పెట్టింది, ఈ బంగారాన్ని నమ్ముకొని మనం ధనవంతులు అయిపోవచ్చు అని ఆ గుడ్డుని పట్టుకొని వెళ్ళి బంగారం షాప్కి వెళ్ళి అమ్ముకున్నాడు. పూలంత డబ్బు వచ్చింది, హాయిగా ఉన్నాడు. అలాగే ఈ బాతు ఏం చేసేది? దాని స్వభావం ప్రతిరోజు కూడా చక్కగా ఒక గుడ్డు పెట్టేది, క్రమం తప్పకుండా. ఎందుకంటే ఇంకా కోడైతే కొద్ది రోజులు అవుతుందేమో కానీ బాతు అలా కాదు. గుడ్డు పెట్టడం మొదలుపెట్టాక కంటిన్యూ ప్రతిరోజు క్రమం తప్పకుండా రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. అదేందా? ఆ క్రమంలోనే రోజుకు గుడ్డు పెడుతుంది. ఇదంతా చూశాడు. తన భార్య వీడు కలిసి భలేగుంది, మనకి బాతు వలన రోజుకు ఒక బంగారం గుడ్డు పెడుతుంది, ఈ గుడ్డుని మనం విక్రయించుకొని చక్కగా మన మేడది కట్టుకోవచ్చు అని చెప్పి చక్కగా ఆనందపడ్డారు. ఇంతలో ఆ వేళ వాళ్ళకి ఏం జరిగిందో ఒక దురాలోచన వచ్చింది. చూసావా? దురాలోచన. ఆలోచనలో మంచి ఆలోచన, దురాలోచన అని రెండు ఉన్నాయి. వాళ్ళకి దురాలోచన వచ్చింది. ఏమిటది? మీకు ఎవరికైనా తెలుసా కదా? అదనమాట. ఆ దురాలోచన ఏమని వచ్చింది? ఇది రోజుకు ఒక బంగారం గుడ్డు పెడుతుంది, దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉంటాయి కనుక దీని కడుపు చీల్చి ఆ గుడ్లన్నీ తీసేసుకొని ఒక్కసారి మనం అమ్మేసుకుంటే మనకు బోలెడు డబ్బులు వచ్చేస్తాయి. ఆ డబ్బులతోనే ఇక మరి హాయిగా చక్కగా మేడం మిద్దెలు కట్టుకొని గొప్పగా మనం బతికేయచ్చు అని ఒక దురాశ వచ్చింది. చూసావా? అది ఎంత తప్పైన ఆలోచన. చక్కగా గుడ్డు పెట్టే బాతుని చంపేస్తే ఏంటి మనకు ఉపకారం చేస్తున్న బాతు కదా అది, దాన్ని చంపేస్తే ఎలా ఉంటుంది చూడు. అదే వాళ్ళకి అలాంటి ఆలోచన వచ్చింది. సరే కదా అని పొద్దుటే లేచి ఆ బాతును పట్టుకొని
ఒక కత్తి తీసుకొని దాని పొట్ట కాస్త కోసారు. ఏముంది, బాతు చచ్చిపోయింది. పొట్టలో చూస్తే ఏమున్నాయి, ఏమి ఉండవు, ఆ ఒక్క గుడ్డే ఉంటుంది. ఇది అందరికీ తెలుసా? దానికి 24 గంటల్లో ఆ కడుపులో మళ్ళీ ఒక గుడ్డు ఉద్భవిస్తుంది. అదేందా, ఒక గుడ్డే అది పెట్టేసిన తర్వాత మళ్ళీ 24 గంటలకే మళ్ళీ ఇంకో గుడ్డు తయారవుతుంది దానికి కడుపులో. అది వెర్రి వెంగళ వాడికి తెలియలేదు. ఏదో ఇన్ని గుడ్లు ఉంటాయి లోపల అని చెప్పేసి వాడు ఏం చేశాడు, దాన్ని కాస్త కోసేసాడు. అది చచ్చిపోయింది. ఆ ఒక్క గుడ్డే ఉంది అందులో. లోబో దిబో అని మూడు పిల్లలు ఇద్దరు కూడా తల నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చారు. ఏడిసి అయ్యో ఇలాంటి తప్పు పని చేసామే అనేసి బాధపడ్డారు. ఫలితం ఏంటి, సుఖం ఏంటి? జరిగిపోయాక ఇంకా వాళ్ళకేమైనా ఉంటుందా? ఆలోచన ముందుగా ఉండి మంచి ఆలోచనతో దాన్ని చక్కగా అన్నీ పెట్టి అన్నీ బాగా పెంచితే రోజుకు గుడి పెట్టు ఇంకా గొప్పలోను. ఆ దురాశ అనేది కలిగి ఆ దురాలోచనతో దాన్ని చంపి ఆ కడుపులో ఎన్నో ఉంటాయనే ఆలోచనతో ఏమీ లేకుండా చేసుకున్నారు. చూసావా? అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి మీకు? ఆలోచన లేకుండా దురాలోచనలు చేసి దురాశ చెందితే మిగిలేంది కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమీ ఉండవన్నమాట. అదేంది కదా పిల్లలు? అందు గురించి ఏం చేయాలంటే మనం దురాశ చెందకూడదు. మనకి ఎంతవరకు చెందుతుందో దాని గురించి ఆలోచించాలి. అదేందా, నువ్వు ఇంజనీర్ అయ్యావనుకో, నీకు ఒక 10 లక్షల రూపాయల జీతం వస్తుందనుకో, దాన్ని ఆలోచించాలి. ఆ సిమెంట్ కల్తీ చేసేద్దాం, అలాడెవడో వచ్చి ఎంత ఇస్తాడు, వాడికి ఇలా తీసుకొని లంచం తీసుకుందాం అని ఇలాంటి దురాలోచనలు వచ్చాయనుకో, చివరికి ఏమవుతుంది? ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయి వాడు రోడ్డున పడిపోతాడు. కాబట్టి దురాలోచన ఉండకూడదు. నువ్వు ఎంతైతే చదువుకున్నావో దానికి తగిన ఉద్యోగానికి నీకు వచ్చే జీతం మీద నువ్వు హాయిగా గొప్పగా హ్యాపీగా బతకొచ్చు అనమాట. అదేందా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వు, సాఫ్ట్వేర్ వస్తుంది, ఇంకా ఎక్కువ జీతం వస్తుంది. ఒక నాలాగో తెలుగు మాస్టర్ అవ్వు, 10 మందికి పాఠాలు చెబుతూ కానీ చక్కగా ఆ గౌరవ మర్యాదలు పొందుతూ కానీ అలాగా ఉండాలి తప్ప ఏదో చేసేద్దాం. ఏదో సామెత ఒకటి ఉంది, అర్హత లేకుండా అందలం ఎక్కాలంటే చివరికి మిగిలేది పిచ్చితనం తప్ప ఏమీ ఉండదని. కాబట్టి మనం మనకున్న దాన్ని బట్టి ఆలోచనలు చేసుకొని మనం హాయిగా జీవించాలి తప్ప దురాశకి పోకూడదు. ఓకేనా? అదన్నమాట. సరిపోయింది కదా, తెలిసింది కదా. ఈ రోజుకి ఇది కథ చాలు. రేపు మరొక మంచి కథతో, మంచి నీతున్న కథతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. హాయ్, నేను మీ లహరిక. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో.